కానీ కాశ్మీర్ ఫైల్స్ తీసిన వ్యక్తే కలాం తీయబోతున్నారు. అది మీరు చెక్ చేయలేదు సార్, ఉమ్? మీరు చెప్పాలి అది. అసలు ఏంట గట్స్ ఏంటని, అసలు ఆ ప్రిపరేషన్ ఏంటి? గట్స్ ఎందుకు సార్? నేను ఏంటంటే ఇప్పుడు నేను ఒకటి ఓన్లీ ఈ సెట్ ఆఫ్ ఈ పెయిన్ ఈ హిందూ పీపుల్ విల్ సే నా ఓన్లీ హిందూలు. కలాం చూడండి, కలాం సినిమా, కలాం గారి సినిమా తీసాలంటే ఇది ఈజ్ మై ప్యాషన్ అంటే ఈజ్ మై డ్రీమ్ ప్రాజెక్ట్. నేను 2016 నుంచి ఐఎమ్ ప్లానింగ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. ఇది కలాం గురించి. అండ్ దేర్ ఫ్యామిలీ సపోర్ట్ నాకు ఎట్లా 2007-8 ఇయర్స్ నుంచి మా ఫ్యామిలీ రిలేషన్ ఉంది నాకు. అవునా? గ్రేట్ సార్, గ్రేట్ గ్రేట్. ఇది మీరు అడిగింది క్వశ్చన్ అంటే కాశ్మీర్ ఫైల్స్ తీసిన సినిమా మంచి కలాం తీస్తున్నారు. యువర్ క్వశ్చన్ ఐ అండర్స్టూడ్, బట్ ఇట్ ఈస్ నాట్ ద రీజన్ బిహైండ్ వాట్ ద రీజన్ బిహైండ్ యూ ఆస్కింగ్ ద క్వశ్చన్ ఇస్ డిఫరెంట్. అది అఫ్ కోర్స్ నాకు అర్థమైంది, మీకు అర్థమైందన్న విషయం నాకు అర్థమైంది. ఇప్పుడు రఫీ గారి మీద కూడా సినిమా తీయచ్చు, తప్పలేదు. బిస్మిల్లా ఖాన్ గారి మీద తీయచ్చు, ఎందుకంటే వాళ్ళందరూ మన నేషనల్ ఐకన్స్. బట్ అలాంటి క్రిటిసిజం మీ మీద ఏమి రాదా? దీని ఎందుకు వస్తాయి సార్ మీ బీజేపీ సర్కిల్స్లో? మీ బీజేపీ సర్కిల్ మీరు తిరిగి నాకు అర్థం కావట్లే ఇది ఎందుకు అంటే కలాం మిమ్మల్ని ఒక్కటే, మీరు ఒక్క విషయం కరెక్ట్ సార్, నేను ఇందాక నా ఇంట్రడక్షన్లో కూడా చెప్పాను. మీరు ఒక సినిమా తీశారంటే లాభాపేక్షతో కాకుండా లాభ నష్టాలకు అతీతంగా మీరు చెప్దాం అనుకున్న కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని ఖర్చు పెట్టి తీస్తారు సార్. ఇప్పుడు ఇండియా హౌస్ ఏంటి మరి? ఇండియా హౌస్ కూడా ఇంకొక రెవల్యూషనరీ ఫిల్మే కదా. మరి అదేం చెప్తున్నది రెవల్యూషనరీ ఫిల్మ్. మీరు ప్రతి సినిమా ద్వారా ఒక నేషనల్ స్పిరిట్ని ఇన్కల్కేట్ చేయడానికి మీరు చాలా ట్రై చేస్తున్నారు. మరి దానిలో ఎంత సంపాదిస్తున్నారో ఎంత ఏదో నాకు ఫైనాన్షియల్స్ నాకు తెలియదు కానీ, బట్ మీ సినిమాలన్నీ ఇంక ఇలాగే. ఇప్పుడు మీరు ఇండియా హౌస్కి చెప్తారు, నెక్స్ట్ ఇండియా హౌస్ తీసారంటే రెవల్యూషనరీస్ తయారైతే హోల్ ఇండియాలో చెప్తాను. మీరు ఎట్లాగంటే ఇప్పుడు బెంగాల్ ఫైల్స్ తీస్తే ఇంకో గోడ్సే తయారవుతున్నాయి, ఇండియా హౌస్ తీస్తే ఇంకో రెవల్యూషన్స్ తయారవుతుంది. మీరు బెంగాల్ ఫైల్స్ చూసి 4 గాడ్సేలు బయటకు వస్తే మీరు ఎంత సక్సెస్ తెలుసా? ఇప్పుడు ఇండియా హౌస్ తీస్తే ఏమో వీర సావర్కర్లు ఎంతమంది వస్తారు. అంటే మీరు నార్మల్గా ఇంకేవో కథలు మీరు ఇన్ని ఓకే చేసిన కథల్లో కూడా రిలీజియన్ హిందూ ఏం లేదు. కథ నేను ఎక్కువ ఇప్పుడు ఐ డోంట్ నో, మై కెపాసిటీ ఇస్ నాట్ మోర్. నేను ఒక ఇయర్లీ ఒక సినిమా 2 సినిమా అంతే ప్లాన్లో ఉన్నారు. బట్ గుడ్ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల దగ్గర తీసుకొని రావాలా. ఇట్ హ్యాస్ టు బి ఎ మీనింగ్ఫుల్ సినిమా, బ్యాక్డ్ అప్ బై నేషనల్ స్పిరిట్. అట్లా ఏం లేదు. ఆర్ స్పిరిట్ ఆఫ్ రిలీజియన్, అట్లా ఏం లేదు. ఇట్ షుడ్ బి ఎ గుడ్ సినిమా. పీపుల్ షుడ్ లర్న్, enjoy, understand, know history. Everything should be there to reach every audience. Yes. పిల్లలు కూడా చూడవచ్చు. అదేలేండి, ఒకసారి సినిమా తయారు చేసి పెట్టిన తర్వాత ఈ జనరేషన్ దగ్గర నుంచి రాబోయే ఎన్ని జనరేషన్స్ అయినా చూడొచ్చు. అప్పుడు ఏం జరిగిందో తెలుసుకోవచ్చు. సో యు ఆర్ డూయింగ్ ఏ గ్రేట్ సర్వీస్ టు దిస్ కంట్రీ త్రూ ది ఫార్మ్ ఆఫ్ సినిమాస్. నేను నా ప్రయత్నం చిన్న, నేను ఇంత పెద్దవాళ్ళు సార్, ఎంత ఐ కాంట్ డూ. నా వైపు నుంచి ఎంత వాట్ ఐ కెన్ డూ టు మై కమ్యూనిటీ, టు మై నేషన్, అండ్ టు సాటిస్ఫై మై డ్రీమ్ అండ్ మై గోల్. సో దట్ ఐ డిడ్ సంథింగ్. ఐ కేమ్, నేను ఒక उसको हाउ डू यू फ्रेम इट आई डोंट नो, मैं थोड़ा बताता हूँ. ऐसा कीड़े मकोड़ों को ऐसा पैदा होकर कीड़े मकोड़ों की मौत मारना मेरा शौक नहीं है. तेलुगु में हाउ डू यू से इट आई डोंट नो. क्या है बोलिए? कीड़े मकोड़ों के जैसा पैदा होना, कीड़े मकोड़ों के जैसा मर जाना. You don't want to be born as a Tom, Dick and Harry and die as a Tom, Dick and Harry. You want to be somebody like Abhishek Agarwal, and you are Abhishek Agarwal.
కంగ్రాచులేషన్స్, ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ విత్ ఎ గ్రేట్ సక్సెస్ ఫర్ బెంగాల్ ఫైల్స్ అండ్ ది రెస్ట్ ఆఫ్ ఆల్ యువర్ ఫైల్స్. థ్యాంక్ యూ. మీరు ఎన్ని ఫైల్స్ చేయాలనుకున్నా అన్ని ఫైల్స్, ఎందుకంటే ఇండియాలో మీరు అన్నట్టుగానే ఎన్నో ఫైల్స్ పైలప్ అయిపోయి ఉన్నాయి, కట్టలు కట్టలు వెతికితే బోల్డ్ దొరుకుతుంది, బోల్డ్. అలాగే మంగళ పాండే ఫిల్మ్ వచ్చింది, అదే కదా మంగళ పాండే ఎవరికి తెలియదు. సో మీ దాని నుంచి కూడా వీ హ్యావ్ మెనీ హీరోస్ సార్. హీరోస్ మన బయట ఇప్పుడు ఎట్లా చెప్పాలంటే యానిమల్స్కి వీఆర్ మేకింగ్ హీరో. నథింగ్ రాంగ్, దే ఆర్ హీరో, దే ఆర్ ఆల్సో హ్యూమన్, దే ఆర్ ఆల్సో మీన్స్ బ్యాట్మ్యాన్ కానీ కావచ్చు, స్పైడర్ కానీ కావచ్చు. వీ హ్యావ్ లెజెండ్స్ ఇండియన్ హీరోస్. కలాం గారి హీరో లేదా సార్? ఎస్, పేపర్ బాయ్ బికమింగ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. It's not only becoming a president of India, he is the man behind many things. అవును, ఇస్రోలో ఆయన తాలూకు సర్వీస్. So I tell you one point, నేను US ప్రీమియర్స్కి వెళ్ళే లాస్ట్ టైం, మేబీ ఐ కేమ్ బ్యాక్ 10 days బ్యాక్ ఓన్లీ US ప్రీమియర్స్ నుంచి. వచ్చిన తర్వాత US ప్రీమియర్స్లో బెంగాల్ ఫైల్స్ ప్రీమియర్స్ అవుతున్నాయి. పీపుల్ హౌ మచ్ దే వర్ స్పీకింగ్ ఫర్ బెంగాల్ ఫైల్స్ అంతా నా కలం కూడా మాట్లాడారు. అవునా? So that is the thing he has earned. పబ్లిక్ రిసెప్షన్ అట్లా. సో ఇది బెంగాల్ ఫైల్స్కి వచ్చిన వాళ్ళు ఆల్రెడీ కలాం గురించి మాట్లాడుతున్నారు. సో ఆల్రెడీ ఇట్ ఈస్ రిజిస్టర్డ్ ఇన్ దేర్ మైండ్స్ దట్ యు ఆర్ గోయింగ్ టు మేక్ ఎ ఫిల్మ్ కలాం నేమ్డ్. అంటే కాస్టింగ్ గట్ట అన్నీ రెడీ అయినాయి సార్. ధనుష్ గారు. గుడ్ సార్, वी रियली विश यू ऑल द वेरी बेस्ट. थैंक यू सर. आपकी हर कदम में सफलता मिले और हर कदम में जीते. थैंक यू सर. ऑल द वेरी बेस्ट. गॉड ब्लेस यू. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.